ఈ ముసుగుకు సరిపోయే మనిషిని కనిపెట్టిన వెంటనే నా దగ్గరకు తీసుకురండి. మాంత్రిక మందిరానికి ఎలా వెళ్ళాలో, ఏం చేయాలో నేను చెబుతాను. బయలుదేరండి. నేనే గెలిచాను. డబ్బులు ఇవ్వండి. అత్త నువ్వు కూడా డబ్బులు ఇవ్వు. నెక్స్ట్ ఆట. ఈసారి నా చేతుల్లో మీరు సచ్చారే. నువ్వు నా చేతుల్లో చస్తావురా? ఏరా, ఆడోళ్ళు సగం రోజు టీవీ చూస్తూ వంట కూడా వండి పెట్టడం లేదు. ఇప్పుడు నువ్వు వీళ్ళతో పాచికలాడుతూ వీళ్ళ దగ్గర డబ్బులు కాజేస్తున్నావురా? నిన్ను చంపకుండా పారిపోండి. పట్టుకుంటే రేపు కలుద్దాం. నువ్వు ఆగరా, చంపేస్తాను. ఆయన చంపి తీసుకొస్తా. సత్తి కత్తి ఆగరా. ఆగరా. ఈ రోజు నువ్వు అయిపోయావరా? సైకిల్ రా. అమ్మో, వీళ్ళు నన్ను వదలట్లేదు. తప్పకోండి, బ్రేక్ లేవు. ఇక్కడ లవ్స్ ఆడుతున్నావా? లవ్స్ నువ్వు అయిపోయావురా. నువ్వు. నిన్ను చంపకుండా వదిలిపెట్టను. మళ్ళీ కలుద్దాం. రక్షించండి బాబా. ఏమైనా అయిందా? ఏమైందంటావేంటి బాబు? నుజ్జైపోయింది సైకిల్ పోతే పోయింది లేవయ్యా. నీకేం దెబ్బలు తగలేదు కదా? నా సైకిల్ పోతే పోయిందంటావేంటి బాబు? బంగారం లాంటి సైకిల్, కొత్త సైకిలా? చూస్తే అలా కనిపించడం లేదే. మీకు అలాగే కనిపిస్తుంది. నా కళ్ళతో చూడండి, అది ఎంత కొత్తగా కనిపిస్తుందో. మర్యాదగా నా సైకిల్ కి డబ్బులు ఇచ్చేయండి. ఏంట్రా ఎక్స్ట్రాలు చేస్తున్నావు? నేనేం ఎక్స్ట్రాలు అడగడం లేదు, సైకిల్ రేటే అడుగుతున్నాను. 1300 ఇచ్చేయండి. 1300? ఏ ఇంగ్లీష్ అర్థం కాదా? 1300 త్వరగా ఇచ్చేయండి. ఏంట్రా ఇచ్చేది? అసలు తప్పు నీది. నువ్వే వచ్చి గుద్దేశావు. మా ఊరొచ్చి నా సైకిల్ గుద్దేసిందే కాకుండా నన్నే దబాయిస్తావా? పైగా ఏంట్రా అంటావా? అంటాన్రా. ఏంట్రా అనుకో,
నాకేం ప్రాబ్లం లేదు, కానీ నేను కేకలు పెట్టి ఊళ్ళో జనాన్ని పిలుస్తాను, వాళ్ళే వచ్చి డీల్ చేస్తారు. ఏది పిలుస్తావా? పిలు. విశ్వా నువ్వు ఆగు బాబు, ఈ డబ్బులు తీసుకుని వెళ్ళు. ఏంటి బావ వాడికి డబ్బులు ఇచ్చేది? ఎందుకు అనవసరమైన గొడవ? ఇదిగో 1000 రూపాయలు తీసుకుని వెళ్ళు. జెంట్మెన్, ఆయనకు అర్థమైంది, మీకే అర్థం కాలేదు. సరే సర్లే, ముందు సైకిల్ తీ, మేము వెళ్ళాలి. పద ఆగండి, మీరు వెళ్ళాలంటే నేను వదిలేస్తానా? డబ్బులు ఇచ్చాం కదయ్యా, మళ్ళీ ఏంటి గొడవ? నేను ఇప్పుడు ఈ సైకిల్ తొక్కలేను కదా, అందుకే మీరు వెళ్తూ వెళ్తూ నన్ను మా ఇంట్లో దించేసి వెళ్ళండి. ఆ, కొడితే అరుస్తా. విశ్వం నువ్వు ఆగు, పదవయ్యా, అలాగే నిప్పేసి వెళ్తాం పదా. ఆ, అంకుల్ ఈ సైకిల్ పట్టుకోండి. పట్టుకున్నారా? ఈ అంకుల్ ఎంత మంచోళ్ళో, నాకు ఈ అంకుల్ అంటే మస్తు ఇష్టం. రైట్ రైట్, రాయ్, చిన్నగా కూర్చో లేకపోతే పడతావు. గట్టిగా పట్టుకోండి అంకుల్, బంగారం లాంటి సైకిల్. అంకుల్ అంకుల్ మీరు ఏ ఊరు నుంచి వస్తున్నారు? హైదరాబాద్. అబ్బా, హైదరాబాద్ నుంచా? చార్మినార్ భలేగుంటుంది కదూ, నేను ఒక్కడి సినిమాలో చూశాను. గోల్కొండ కూడా హైదరాబాద్లోనే ఉంది కదూ, అవును, ఓరుగల్లు కోట కూడా హైదరాబాద్లోనే ఉంది కదూ. అది ఓరుగల్లులో ఉందయ్యా, హైదరాబాద్లో కాదు. ఓహో, ఓరుగల్లో ఉంది కాబట్టి ఓరుగల్లు కోట అని పెట్టారేమో. వీడు చిన్నప్పుడు వసెక్కువే తాగినట్టున్నాడు. వస కాదు, నస. ఏంటి నా గురించి ఏదో అంటున్నారు? నీ బ్రిలియన్సీ గురించి మాట్లాడుకుంటున్నానులే. నీది ఎంత క్రియేటివిటీ మైండో. అబ్బా, నా గురించి ఇంత త్వరగా ఎంత బాగా తెలుసుకున్నారు. చాలా బాగా తెలుసుకున్నానులే. మాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తావా? ఈ చుట్టుపక్కల ఎక్కడైనా హోటల్స్ ఉన్నాయా? అబ్బా, నీది నాకంటే మట్టి బుర్రలాగుంది. విలేజ్ లో ఎక్కడైనా హోటల్స్ ఉంటాయమ్మా? హోటల్స్ కాకపోతే మేము ఉండడానికి ఏదైనా ఒక ప్లేస్ చెప్పవయ్యా. మీరు ఉండటానిక ఒక బ్రహ్మాండమైన ప్లేస్ ఉంది, కాకపోతే ఉండటానికి తిండికి తలా ఒక 200 అవుతుంది. ఓకేనా? ఓకే, ఎక్కడ? మా ఇంట్లోనే. నువ్వు మరీ ఎంత కక్కుర్తి మనిషిలా ఉన్నావేంటయ్యా బాబు, ప్రతిదాన్ని క్యాష్ చేసేసుకుంటున్నావు. అయినా నువ్వు ఉండేది ఏ గుడిసె అయి ఉంటుంది, మా అందరికి ఎలా సరిపోతుంది? ఏంటి, నా ఇల్లు గుడిసా? మరీ అంత తక్కువ అంచనా వేయకండమ్మా. సత్తిపండు ఇల్లంటే మహా సామ్రాజ్యం అంత ఉంటుంది. పదండి చూపిస్తా. అంకుల్, ఇదే మన సామ్రాజ్యం. ఆపండి ఆపండి. రండి అంకుల్, రండి 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 రండి. ఇదే మా ఇల్లు. ఇందాకటి నుంచి చూస్తున్నాను, తెగ కోతలు కోస్తున్నావు, పైగా బాగా కక్కుర్తి మనిషిలా కనిపిస్తున్నావు. ఇది నిజంగా నీ ఇల్లేనా, లేకపోతే ఎవరిల్లేనా చూపించి నీ ఇల్లు అని చెప్తున్నావా? చిచి, నేను మరీ అంత చండాలుని కాదు. అసలు మీకెవ్వరికీ నా క్యారెక్టర్ గురించి అర్థం కానట్టుంది. నేను పక్కా జెంటిల్మెన్. నిన్ను చూసిన వాడు ఎవడైనా మెంటల్ మ్యాన్ అనుకుంటాడు కానీ జెంటిల్ మ్యాన్ అనుకోడు. బాసు, ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ దిస్ హౌస్. గివ్ రెస్పెక్ట్. మీరు ఉండబోయేది ఈ ఇంట్లోనే. అబ్బా, ఇంగ్లీష్ ఒకటి. బాసు, టైం బాగోలేక 10th క్లాస్ 10 టైమ్స్ తప్పాను, కానీ నేను చిన్నప్పుడు ఇంగ్లీష్ కాన్వెంట్ లో చదివాను. ఎంతసేపటికి బయట నుంచి పెట్టి మాట్లాడటమేనా? లోపలికి తీసుకెళ్లేది ఏమైనా ఉందా? స్మార్ట్ అంకుల్, ఈయన కంటే మీరే గుడ్ బాయ్. రండి రండి రండి. ఇది కారిడార్. మన చిన్నప్పుడు ఈ స్టేర్ కేస్ మీద నుండి చర్రన జారుడు బండి ఆడేవాడిని. ఇప్పుడు ఆటం లేదా? ఈ వయసులో ఆడితే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మరి ఇంత వయసు వచ్చినా నీకేం అర్థం కాలేదు. రా. ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్. ఇక్కడ ఒకప్పుడు 10 మంది పాలేర్లు ఉండేవాళ్ళు. వాళ్ళంతా ఇప్పుడు జమీందారులు అయిపోయారు. ఇప్పుడు నువ్వు పాలరు అయ్యావా? నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను నీతో మాట్లాడను. తూచ్. మా అబ్బా, మా తాత ముత్తాత ఒక్క నిమిషం నిగ్రహంగా ఉండుంటే నేను ఇప్పుడు జమీందారిగానే ఉండేవాడిని.
తాజ్ మహల్ అంత ఉంది కదూ. ఏంటి అలా చూస్తున్నారు? నేను చాలా ఎక్కువ మాట్లాడుతున్నానన్నా. అదంతే, నోటిదూల. పుట్టుకతో వచ్చింది పుడకలతో గాని పోదు. రండి. ఇదే మన డైనింగ్ హాల్. ఒకప్పుడు పొద్దున్నే చికెన్ ముక్క జీడిపప్పు లేకపోతే టిఫిన్ గొంతు దిగేది కాదు. ఇప్పుడేమో ఐస్ బిర్యానీ, సద్దన్నం. రండి రండి అంకుల్. ఎలా ఉంది ఇల్లు? స్టార్ హోటల్ ఎఫెక్ట్ వచ్చిందా? కాకపోతే కాస్త ఓల్డ్. లంకంత ఇల్లు చూపించావు గాని ఎక్కడా మీ వాళ్ళు కనిపించరేంటి? ఎందుకు లేరు? అందరూ ఇక్కడే ఉన్నారు. ఎక్కడా? అదిగో అక్కడ. అంటే అందరూ వెదవది. మీకు ఎమోషన్ ఎక్కువ, అందుకే సెంటిమెంట్ అయిపోతున్నారు. పుట్టిన వాళ్ళు పోకుండా ఉంటారా మరి? బ్రతికినన్నాళ్ళు జల్సాగా బ్రతికారు. వెళ్తూ వెళ్తూ నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయారు. అంటే నీకంటూ ఎవరు లేరా బాబు? ఎందుకు లేరు? జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. ఈ పాట మనల్ని చూసి రాసిందే. ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళంతా మనవాళ్లే. కాకపోతే ఎవ్వరూ బ్లడ్ రిలేషన్ లేరంతే. మరి ఇంత ఆస్తి పెట్టుకుని డబ్బు కక్కుర్తి పడుతున్నావు ఎందుకు? లంకంత కొంపైతే ఉంది కానీ ఖర్చులకే. మన దగ్గర డబ్బులుండవు. పని పట్ట ఏం లేదు కదా. పని చేయకపోతే మరి నీకు పూటలా గడుస్తుంది? పెదవులు. పోతూ పోతూ మా తాతలు వారసత్వంగా ఓ పని అప్పగించి వెళ్ళారులే, అది చూసుకుంటూ ఉంటాను. నీ కథ వింటుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందే. మీ వాళ్ళు వారసత్వంగా నీకు ఏ పని అప్పగించారు? ఏంటి కొంపదీసి నా కథ రాసి సినిమా తీస్తారా ఏంటి? ఆల్రెడీ నన్ను చూసి ఓ పాట కూడా రాసేశారు. వారసత్వంగా వాళ్ళు అప్పగించిన పనేంటో తెలుసా? జోదం. జోదం ఆడటమే మన పని. జోదం ఆడటం, డబ్బులు సంపాదించడం, తినటం, ఇదే మన కాన్సెప్ట్. నేనే కాదు, మా తాత ముత్తాతల కాలం నుంచి ఇదే పని. జోదం ఆడే మొత్తం పోగొట్టారు ఎదవలు. కోడి పందాల నుంచి గుర్రం రేసుల దాకా ఒక్కటి వదలలేదు. మరి మీ వాళ్ళందరూ ఆస్తులు పోగొట్టుకున్నారని తెలిసి నువ్వెందుకు జూదం ఆడుతున్నావు? వేరే పని ఏదైనా చేసుకోవచ్చుగా. మనకు మరో పని చేతనైతే కదా. పుట్టినప్పటి నుంచి నాకు కూడా జోదం అలవాటు చేసి వెళ్ళిపోయారు. ఇక ఈ జన్మకి ఇంతే అని నేను ఇలాగే లాగించేస్తున్నాను. ఈట్ క్రికెట్, స్లీప్ క్రికెట్, డ్రింక్ క్రికెట్ లాగా మనకి ఈటింగు, స్లీపింగు, డ్రింకింగు మొత్తం జోదమే. మీరన్ని రకాల జూదాలు ఆడతారా? అన్నీ వచ్చు. పిల్ల ఆడుకునే గోళీల దగ్గర నుంచి పేకాట, పాచికలు, పరంపదం, వానగుంతలు, ఒక్కటేంటి జోదం అనే మాటతోనే జోదం ఆడేస్తాను నేను. సరే సరే, మీరు బాగా ఆకలి మీద ఉంటారు, వంట ఏర్పాట్లు చేయాలి కదా, వస్తాను. ఏంటి, నీకు వంట వండడం కూడా వచ్చా? మనకు బాగా భోజనం చేయడం వచ్చు గాని భోజనం తయారు చేయడం మాత్రం తెలీదు. అది మనల్ని చూస్తేనే అర్థమవుతుంది. ఇదిగో, నువ్వు నాకన్నా తక్కువ మాట్లాడినా బాగా ఎక్కువగా మాట్లాడుతున్నావు. అందుకే ఇందాకే చెప్పానుగా నువ్వు నాతో మాట్లాడొద్దని. తూచ్, నువ్వు నాతో మాట్లాడొద్దు. నేను వెళ్ళి వంట మనిషిని తీసుకొస్తాను. మీరు ఈలోపు స్నానం చేసి ఫ్రెష్ అప్ అవ్వండి, ఓకే? చాలా విచిత్రమైన మనిషిలా కనిపిస్తున్నాడు కదూ. విచిత్రమైన మనిషిలా కాదమ్మమ్మా, మనం వెతుక్కుంటూ వచ్చిన మనిషిలా ఉన్నాడు. ఏంటి నాగేశ్వరి నువ్వు అనేది? అవును నాన్న, సన్యాసి ఏం చెప్పారు? ఆ వైదేహి దాక్కున్న మాంత్రిక మందిరానికి దారి తెలిసినవాడు, జూదంలో చేయి తిరిగిన వాడే కూడా ఉండొచ్చని చెప్పారు కదా. అతను ఈ సత్తిపండే ఎందుకు కాకూడదు? నాగేశ్వరి, వాడేదో అల్లరి చిల్లరగా ఉన్నాడు. వైదేహి విషయం ఎంత సీరియస్ మ్యాటర్. దాన్ని డీల్ చేయగలిగే కెపాసిటీ వాడుకుందని నేను అనుకోవడం లేదు. ఎప్పుడూ మనిషిని చూసి అంచనా వేయడం తప్పండి. అతను చూడ్డానికి అల్లరి చిల్లరగా ఉన్నా నాకెందుకో వైదేహి మాంత్రిక మందిరానికి దారి తెలిసినవాడు ఇతనే అనిపిస్తోంది. నాగేశ్వరి, సన్యాసి జూదం ఆడేవాడై ఉంటాడని చెప్పాడు గాని పర్టికులర్ గా ఒకటి పేరు చెప్పలేదుగా. అనవసరంగా వీడి గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇతను కాదని మనం ఎందుకు అనుకోవాలి? మనం ఇతన్ని కలుసుకోవడం చాలా విచిత్రంగా జరిగింది. ఆ మనిషి తను కాకపోతే మనం ఇతన్ని కలుసుకునే వాళ్ళమే కాదేమో కదా. అయినా ఒకసారి ప్రయత్నించి తెలుసుకోవడంలో తప్పే ఉంది. ఇతనా కాదా అనేది ఎలా తెలుసుకుంటావమ్మా? సన్యాసి మనకిచ్చిన మాస్క్ ఉంది కదా,
ఆ మాస్క్ ఇతనికి తొడిగితే ఆ మనిషి ఇతనా కాదా అనేది తెలిసిపోతుంది. నాగేశ్వరి చెప్పేది కూడా కరెక్టే అనిపిస్తుంది. ఒకసారి ప్రయత్నించి చూద్దాం. అతను రానివ్వండి. ఏమండి, ఇందాక మీరు జూదంలో మంచి ఎక్స్పర్ట్ అన్నారు. మీ ఫ్యామిలీ మొత్తం జూదం ఆడి ఆస్తులు పోగొట్టుకున్నారన్నారు కదా, అదంతా నిజమేనా లేక ఊరికే సరదా కన్నారా? ఏమండి, ఈ సత్తిపండు జోదం ఆడతాడే గాని అబద్ధాలు ఆడండి. జోదంలో మనతో గెలిచేవాడు ఈ చుట్టుపక్కల ఏ ఊళ్ళోనూ లేరు. జూదం విషయం ఏమో తెలియదు కానీ మాటల్లో మాత్రం నేను గెలిచేవాడు ఎవ్వడూ ఉండడు. కోతలు తక్కువస్తున్నావు. నా గురించి మీకు తెలియదు కాబట్టి నన్ను మీరు కోతలు రాయుడు అంటున్నారు. మీకు దమ్ముంటే నాతో జోదం ఆడి గెలిచి చూడని చూద్దాం. ఏం ఆడదామో చెప్పు. నీతో పందెం నేను కాస్తాను. పందెం ఎంత? అది నువ్వే చెప్పు. 1000, 2000. అబ్బే, ఇది 10 రోజులు భోంచేయటానికే సరిపోదు. 5000. 10,000 నా పందెం. ఆడతావా? అబ్బో, నీ మీద నీకు భలే కాన్ఫిడెన్స్ ఉంది బాసు. నీ మంచి కోరు చెప్తున్నాను, నాతో పందెం వద్దు, చిత్తైపోతావు. జూదమాడేవాడు ఎవడో ఇలా మాటలు చెప్పడు, పోటీకి దిగుతాడు. నీ వల్ల అయితే మా వాడితో ఆడిగేలు చూద్దాం. ఇక మీతో మాట్లాడి లాభం లేదు. పందానికి రెడీయా? మీదే ఆలస్యం. అనవసరంగా ఓడిపోతారని మీరే భయపడుతున్నారు. నేను భయపడుతున్నానా? సరే, త్వరగా తినండి, ఎవరేంటో తెలుస్తుంది. ఇంతకీ జూదం ఏంటో నిర్ణయం కాలేదు, ఏమాడతారు? పందెం కాసింది మీ వాళ్ళేగా, మీరే చెప్పండి, ఏమాడదాం? ఈ ఛాన్స్ కూడా మీకే వదిలేస్తున్నాం, మీరే చెప్పండి. ఓకే, అయితే త్వరగా భోంచేయండి. చేయండి, రండి. త్వరగా రండి. రండి రండి. చూడండి,